నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఈ కొవ్వులతో గుండెకు మరీ ప్రమాదం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది? పరీక్షల వేళ మానసిక స్థైర్యము ముఖ్యమే. యోగాతో అధిక బరువుకు చెక్. ఇంకా హెల్త్ టిప్స్. చెడు కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. కానీ ఇంతకంటే ముఖ్యమైంది, బాగా నిర్లక్ష్యం చేస్తున్న సమస్య మరొకటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్తో పాటుగా ట్రైగ్లిజరైడ్ల గురించి రిపోర్ట్లో ఉంటుంది. కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చెడు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల శాతమే అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్తో పాటు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి కూడా పట్టించుకోవాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్ర ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన మొట్టమొదటి శత్రువు ఇదే. చూడటానికి మైనంలాగా మెత్తగా ఉండే ఈ కొవ్వు పదార్థం రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోవడంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక విపత్తులు వచ్చి పడతాయి. ఎవరికైనా రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతున్నాయి అంటే వారి గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్టే. అయితే ఈ కొలెస్ట్రాల్లో కూడా మంచి, చెడు అని రెండు రకాలు ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటేనే మనకు ఆరోగ్యం. అయితే మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్లోనే ట్రైగ్లిజరైడ్లనే మరొక రకం కొలెస్ట్రాల్ ఉంది. ఇది మామూలు చెడు కొలెస్ట్రాల్తో పోలిస్తే గుండెకు మరింత ప్రమాదకరమని చెబుతారు డాక్టర్లు. మన రక్తంలో అనేక రకాల క్రొవ్వు పదార్థాలు ఉంటాయండి. సో వీటిని మనం చెక్ చేసినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అంటే రక్తంలో ఉండే వివిధ రకాల క్రొవ్వు పదార్థాలని చెక్ చేస్తుంటాం. సో ఇందులో టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ వివిధ రకాల క్రొవ్వు పదార్థాలు, మన రక్తంలో ఉండే క్రొవ్వు పదార్థాలు అన్నమాట. సో వీటిలో ట్రైగ్లిజరైడ్స్ అనేది కూడా ఒక ముఖ్యమైన క్రొవ్వు పదార్థం. ఇది మన బాడీకి కొంత అవసరం పడుతుంది. అయితే ఇది ఒక లెవెల్ దాటి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా క్యాలరీస్ ఎక్కువ తీసుకుని ఉన్నప్పుడు మన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా మన బాడీ ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి ఈ ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మన ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్ సెల్స్లో ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ ఫ్యాట్ సెల్స్లో నుంచి ట్రైగ్లిజరైడ్స్ అనేవి బ్లడ్లో వచ్చి మన శరీరం వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ట్రైగ్లిజరైడ్స్ పెరగటం వల్ల మన శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్ అనేది పెరిగిందని ఎప్పుడు చెప్తామంటే నార్మల్ లెవెల్ అనేది 150 లోపు ఉండాలి. 150 నుండి 200 వరకు దాన్ని బార్డర్ లైన్ హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అని అంటాము. 200 నుంచి 500 వరకు దాన్ని హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటాము. 500 దాటిన తర్వాత అది వెరీ హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కింద వస్తుంది. సో ఇలా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, అంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశాలు, తద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ పెరుగుతుంటుంది. బాగా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి మన ప్యాంక్రియాస్ కూడా దెబ్బతిని ప్యాంక్రియాటైటిస్ అనేది రావటం కూడా జరగవచ్చు అనమాట. సో ట్రైగ్లిజరైడ్స్ పెరగటం అనేది అనేక కారణాల వలన జరగవచ్చండి. ఒకటి, మనం అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు, అంటే మనం ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు అందులో ముఖ్యంగా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం లాగా, లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం జరిగినప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా మన రక్తంలో ఏ కొలెస్ట్రాల్ ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ 35 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్ల శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్ల శాతం పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడలు బిరుసెక్కే ప్రమాదం పెరుగుతూ పోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం ముప్పు బాగా పెరుగుతుంది.
అందుకే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ల వంటి ఉపద్రవాల బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. రక్తంలో ఎక్కువగా ఉన్న ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకునేందుకు ఆహారపు అలవాట్లలో కొవ్వు పదార్థాలని తగ్గించటంతో పాటు స్టాటిన్స్ వంటి మందుల్ని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్లను కొంతకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి ఒక లెవెల్ దాటి పెరిగి ఉన్నప్పుడు 2 విధాలుగా ఇంపార్టెంట్ అండి. ఒకటేంటంటే మన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అంటే ఆహారపు పరమైన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. ఆహారపు పరమైన జాగ్రత్తల్లో మనకి పిండి పదార్థాలు బాగా తగ్గించటం, బాగా ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నూనె పదార్థాలు కొంచెం తగ్గించుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం. రోజుకి హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం. ఎక్సెస్ వెయిట్ ఏమైనా ఉంటే మనం వెయిట్ కొంచెం తగ్గించుకుని మన నార్మల్, మన శరీరానికి మన హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్కి వచ్చేలాగా ప్రయత్నించటం. ఆల్కహాల్ తీసుకునేవారు వీలైనంత వరకు ఆల్కహాల్ లిమిట్ చేయటం, స్మోకింగ్ మానేయటం, ఇవన్నీ కూడా మనకి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఇవన్నీ మన జీవన శైలిలో తీసుకురావాల్సిన మార్పులు అన్నమాట. వీటితో పాటు ఒక లెవెల్ దాటి ట్రైగ్లిసరైడ్స్ పెరిగి ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు అనేవి వాడుతూ ఉంటాం. వాటిలో ముఖ్యమైన మందుల్ని ఫిబ్రేట్స్ అంటాం, అంటే ఫినోఫిబ్రేట్ అని. ఇలాంటి మందులు కొన్ని వాడి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించాల్సి రావచ్చు. కొంతమందిలో స్టాటిన్స్ కూడా యాడ్ చేస్తుంటాం ఫినోఫిబ్రేట్తో పాటు. అది కూడా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువ మందిలో, అంటే సెకండరీ కారణాలు లేకుండా ట్రైగ్లిసరైడ్స్ పెరిగే వారిలో మన లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, మందులతోటి ఇది కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి ఇతర కారణాలు ఏమైనా ఉంటే, థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవటం, షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, లేదా ఏదైనా వేరే మందుల వల్లనే ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరుగుతుంటే ఆ మందుల్ని అవసరమైనంత వరకు మార్చుకోవటం, ఇలా చేయటం ద్వారా మన ట్రైగ్లిసరైడ్ లెవెల్స్కి నార్మల్కి తీసుకురావటం చేయొచ్చు. అలా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ నార్మల్కి వస్తే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, పక్షవాతం కానీ, లేదా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కానీ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజువారీ ఆహారంలోనూ, జీవనశైలి అలవాట్ల విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వంటల్లో నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్ను వాడితే మరీ మంచిది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఆర్గనోసల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. రోజు 2-3 రెబ్బల వెల్లుల్ని తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. వారంలో 2-3 సార్లు చేపల్ని ఆహారంగా తీసుకోవటం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన రక్తంలో కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేర్కొనే తీరును అర్థం చేసుకోవడంలో అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప పురోగతి సాధించారు. చెడు కొలెస్ట్రాల్ ని వైద్య పరిభాషలో ఎల్డిఎల్ అని వ్యవహరిస్తారు. ఎల్డిఎల్ ప్రధాన ప్రోటీన్ దాని గ్రాహకానికి అంటుకోవడం ద్వారా అది రక్తంలో నుంచి బయటికి వెళ్లే ప్రక్రియ మొదలవుతుంది. ఇది గ్రాహకానికి ఎలా అంటుకుంటుందో, ఈ ప్రక్రియ మందగిస్తే ఏమవుతుందో అనే విషయాలను శాస్త్రవేత్తలు తొలిసారి ప్రదర్శించారు. గుండె జబ్బుకు ఎల్డిఎల్ కారణమవుతున్న విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికే కాకుండా ఆయా వ్యక్తులకు తగినట్టుగా కొలెస్ట్రాల్ను తగ్గించే మందులను సూచించడానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నారు. దీని ప్రధాన ముప్పు కారకాల్లో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. ఇది ఎల్డిఎల్ఆర్ అనే గ్రాహకంతో కలిసేటప్పుడు ఏమవుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. సాధారణంగా ఈ ప్రక్రియతోనే రక్తంలో నుంచి ఎల్డిఎల్ బయటికి వెళ్లడం మొదలవుతుంది. కానీ జన్యు మార్పులు దీన్ని అడ్డుకునే అవకాశం ఉంది.
ఫలితంగా రక్తంలో ఎల్డిఎల్ మోతాదులు పెరుగుతాయి. ఎల్డిఎల్ చాలా సంక్లిష్టమైంది. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని అత్యంత స్పష్టంగా చూడటంలో విజయం సాధించారు. ఇది ఎల్డిఆర్ఎల్ గ్రాహకంతో కలిసేటప్పుడు ఏం జరుగుతుందో వీక్షించగలిగారు. అనంతరం కృత్రిమ మేధతో కూడిన ప్రోటీన్ అంచనా సాఫ్ట్వేర్ను ఉపయోగించి పరిశీలించారు. ఎల్డిఎల్ మోతాదులు పెరగడానికి కారణమయ్యే జన్యు మార్పులను పరిశోధకులు గుర్తించగలిగారు. పరీక్షల కాలం నడుస్తుంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థుల్లో మానసికంగా తెలియని భయోందనలు కనిపిస్తూ ఉంటాయి. పరీక్షల్ని బాగా రాయలేనేమో, ఫెయిల్ అవుతానేమోనని భయపడుతూ ఉంటారు. ఈ భయోందనలన్నీ అధిగమించేందుకు మానసిక స్థైర్యాన్ని ప్రోధి చేసుకోవడము అవసరమే. పరీక్షల కాలంలో మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో నిపుణుల మాటల్లో ఇప్పుడు విందాం. ఒకటి ముఖ్యమైనది, పిల్లలంతా వాళ్ళు బాగానే చదువుతుంటారు, కానీ వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఏవి రాకూడదు అంటే, నా ఫ్రెండ్స్ నాకంటే సిలబస్ ముందుగా అయిపుచ్చేశారేమో, వాళ్ళు నాకంటే ముందున్నారు, లేకపోతే వాళ్ళు నాకంటే బాగా చదివారేమో, వాళ్ళు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారేమో అని ముందుగానే వాళ్ళ స్నేహితులు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కానీ లేకపోతే వాళ్ళ మార్కుల గురించి కానీ ఆలోచించడం మానేయాలి. ఒకటి దానికి కౌంటర్ ఆలోచన ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు నా క్లాస్మేట్స్ అందరూ కూడా నా స్థితిలోనే ఉంటారు, వాళ్ళందరూ నా అలాగే చదువుతుంటారు, ప్రతి ఒక్కరికి చదివే పద్ధతులు వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేను కంపేర్ చేసుకోను, అందరం ఒకే సబ్జెక్ట్ చదువుతాం కాబట్టి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కసారి డౌట్ వస్తే వెంటనే వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళు ఏం సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే, వాళ్ళు చదువుతున్న సబ్జెక్టు వీళ్ళు చదువుతున్న సబ్జెక్టు వేరైతే అక్కడ ఏంటంటే వాళ్ళు ఇది నేను చదివేసాను అది నేను చదివేసాను అనేటప్పటికీ వీళ్ళు గందరగోళంలో పడిపోతారు, వాళ్ళకి చాలా సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే, వీళ్ళు చదువుతున్న సబ్జెక్టు మాత్రమే ఎవరితో డిస్కస్ చేయగలిగితే చెయ్యాలి, కానీ వేరే సబ్జెక్ట్ చదువుతున్న వాళ్ళతో మాట్లాడేటప్పటికి అయోమయం అవుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, కొంతమంది స్నేహితులు చాలా గొప్పలు చెప్పుకుంటూ వీళ్ళని డిస్కరేజ్ చేస్తారు. అటువంటి స్నేహితులతో పరీక్షల ముందు మాత్రం ఎటువంటి సంభాషణ కానీ వాళ్ళతో డిస్కషన్స్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పటికి వీళ్ళకి ఉన్న ధైర్యం ఇంకా పోతుంది. కాబట్టి కంపారిజన్ చేసే వాళ్ళని లేకపోతే తక్కువ చేసి చూసే వాళ్ళ దగ్గరికి మాత్రం ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, పరీక్ష ముందు చాలామంది హాల్ ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు, హాల్ ఓపెన్ అవ్వడానికి ముందు వీళ్ళేంటంటే, నేను ఇది చదివాను, ఆ తర్వాత అది కష్టము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాదు, నాకు కొంచెం ఆన్సర్ చెప్పు, అలానే ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో వాళ్ళు అక్కడ డిస్కషన్ పెట్టినప్పుడు ఈ పిల్లలు ఏంటి ఒక ధోరణిలో చదువుకొని ఒక స్ట్రీమ్లో ఉంటుంది వాళ్ళ థింకింగ్. అలాంటప్పుడు వేరే వాళ్ళతో వీళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు ఆ స్ట్రీమ్ డిస్టర్బ్ అయిపోయేటప్పటికి వీళ్ళు ఆందోళనకు గురవుతారు. ఆ తర్వాత వాళ్ళకి సడన్గా వాళ్ళ మనసుని మార్చుకొని వాళ్ళకి ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ తికమక పడవచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకొని ఉండకూడదు. ఆ తర్వాత డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఆ తర్వాత నాకు వచ్చిన సబ్జెక్ట్ని పరీక్షల పేపర్ క్వశ్చన్ చూసినప్పుడే నాకు ఆన్సర్ గుర్తొస్తుంది, అప్పుడే ఆలోచించి చేస్తాను అని వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకొని. అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కొంతమంది డైటింగ్ బాట పడితే మరికొంతమంది జిమ్లలో చేరి కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే ఇసుమంతైనా బరువు తక్కలేదని వాపోతూ ఉంటారు. ఇలా డైటింగ్లు వ్యాయామాలు చేసినా బరువు తక్కని వారికి యోగాతో చక్కని ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే అధిక బరువును ఇట్టే వదిలించుకోవచ్చు. బరువును తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామందిని బాధిస్తున్నటువంటి సమస్య అధిక బరువు. అసలు ఈ అధిక బరువు వలన చాలా రకాలైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీలు పెరగవచ్చు, షుగర్లు పెరిగిపోవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, ఇకపోతే డిప్రెషన్స్, అనేక రకమైనటువంటి స్త్రీలకైతే ఇంకా మరి పీసీఓడి సమస్యలు. కాబట్టి ఇలాంటి అధిక బరువుని మనం చెక్ చేసుకున్నట్లయితే
తన యొక్క ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అనేటటువంటి చూసుకొని దాని తేలికపాటి కొన్ని యోగాసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్మప్స్ చేయడం ద్వారా ఈ అధిక బరువు నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇందులో భుజంగాసనం, పర్వతాసనం ఈ రెండింటి యొక్క సమతుల్యతో చేసినటువంటి కాంబినేషన్తో చేసేటటువంటి ఈ రెండు ఆసనాలు తక్షణమే ముందు పొట్ట భాగం చుట్టూరు, పొట్ట చుట్టూరు ఉండేటటువంటి ఫ్యాట్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా సూర్యముద్ర ఫ్యాట్ని కరిగించడానికి, బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా ప్రోన్ పోస్టర్కి రావాలి, బోర్లా పడుకోవాలి. రెండు చేతులు భుజాల కింద ఉంచాలి, అరిచేతిలో నేలను తాకుతున్న విధంగా. పాదాలు రెండు జతలో ఉంటాయి, గడ్డం మాత్రం నేలకు తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ భుజంగాసన పోస్టర్కి రావాలి. హెడ్ రైజ్ చేస్తూ ఇప్పుడు ఈ స్థితి నుంచి శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. మరలా శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగికి రావాలి. ఇప్పుడు ఇదే స్థితిని కంటిన్యూగా చేయాలి. భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, విశ్రాంతి. ప్రోన్ పోస్టర్కి వచ్చి సుఖాసన భంగికి రావాలి. సూర్యముద్ర సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు ఈ ముద్ర. ఈ ముద్రని ప్రశాంతమైనటువంటి స్థితిలో చేసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్నంతటిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలును ఫోల్డ్ చేయాలి. ఉంగరపు వేలు యొక్క కొనభాగం అరిచేతిలో తాకే విధంగా ఉంచి బొట్టన వ్రేలుని ఆ ఉంగరపు వేలు యొక్క వెనక భాగాన్ని తాకించి ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు వెన్ను నిటారుగా ఉండాలి. హెడ్ స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. ఈ విధంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. చూశారు కదండి, ఇప్పుడు చేసినటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర సరదాగా మీరు ఒక 15 రోజులు, వారం రోజుల నుంచి
10 లేక 15 రోజులు మీరు చేయండి. ఇలా సుమారుగా 30 సార్లు నుంచి 40 సార్లు ఒకేసారి చేయలేకపోతే 10 సార్లు చొప్పున నిదానంగా విరామం తీసుకుంటూ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇలా చేసినట్లయితే ఒక వారం రోజుల్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. చాలా సులభంగా వెయిట్ తగ్గిపోతారు, పొట్ట తగ్గిపోతుంది, ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, చూడడానికి కూడా చాలా స్లిమ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మీకే 10 రోజులు చేసినట్లయితే. ఇదే విధంగా ఈ సూర్య ముద్రని కనుక చక్కగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం ఒకసారి చేయొచ్చు. లేదంటే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాల చప్పున కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తున్నప్పుడు బాడీలో హీట్ అన్నది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు మంచినీళ్ళు బాగా తీసుకోవడం, బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్లో ఉంచడం అనేది చూసుకున్నట్లయితే చాలా సులభంగా ఈ వెయిట్ని తగ్గించుకోవచ్చు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో చూసాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. థైరాయిడ్ మూలంగా బరువు పెరుగుతున్నప్పుడు నిత్యం తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లను ఉదయాన్నే తాగడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే రోజువారీ వంటల్లో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాలు వంటి దినుసుల్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. వీటికి ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది.